ఆకాశగంగ జలంతో బెల్లం పరమాన్నం, దేవతీర్థంలో కూరలు, తుంబుర తీర్థంలో పులిహోర, కుమార తీర్థంలో భక్ష్యాలను తయారు చేశారు. అగ్నిదేవుడు రకరకాల పొంగళ్లను కొండలంత కుప్పలుగా వండేశాడు. మరి వంటలైతే అయ్యాయి, మరి కోట్ల మందికి వడ్డించడం ఎలా? అందుకోసం తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న కొండలపైన భోజన ఏర్పాట్లు చేశారు. వీటినే మనం శేషాచలం కొండలు అంటాం. ఈ ఆదిశేషుడి తలభాగం తిరుమలలో, మధ్య భాగం అహోబిలంలో, తోకభాగం శ్రీశైలంలో ఉంటుంది. ఈ పెళ్లి విందులో వడ్డించే బాధ్యతను సాక్షాత్తు ఆ పరమశివుడు స్వీకరించాడు. వంటలన్నీ పూర్తి కాగానే మొదట అహోబిల నరసింహస్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వడ్డన ప్రారంభించారు. అందరి భోజనాలు ముగిశాక చివర్లో శ్రీనివాసుడు, వకులాదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు, మన్మధుడు కలిసి విందు ఆరగించారు. ఈ భోజనాలు పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం అయిపోయింది. పురాణాల ప్రకారం ఎంత అద్భుతంగా